హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ కృష్ణ. ప్రేమ పగ పార్ట్ 1. ఆమెది ప్రేమ, అతనిది పగ. మరి గెలిచేదెవరో తెలుసుకుందామా? ఈ స్టోరీ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, సో అస్సలు మిస్ అవ్వద్దు. ఈ కొత్త స్టోరీని కూడా ఇంతకు ముందు స్టోరీలను ఆదరించినట్లే ఆదరిస్తారని ఆశిస్తున్నాను. ఈ స్టోరీ ఎలా ఉండబోతుందో ప్రోమో ఆల్రెడీ మన ఛానల్లో ఉంది. ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూసేయండి. ముందుగా ఈ వీడియోని లైక్ చేసి హైప్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే లైక్ హైప్ వల్ల ఈ వీడియో మరికొంతమందికి వెళ్ళడానికి యూజ్ అవుతుంది. అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. చుట్టూ చీకటి, ఎక్కడా వెలుగు లేదు, ఒక్క శబ్దం కూడా లేదు. అప్పుడు ఆ నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ ఒక అమ్మాయి వెక్కి వెక్కి వేడుస్తున్న శబ్దం వినిపిస్తుంది. ఆ అమ్మాయి ఒక డైరీ ముందు మోకాళ్ళపై కూర్చొని ఏడుస్తుంది. ఆమె బాధకి ఆ ఖాళీ గది కూడా బాధపడుతున్నట్లు ఉంది. సుమారు గంట సేపు ఏడ్చిన ఆ అమ్మాయి కళ్ళు తుడుచుకొని లైట్ వేసుకొని అద్దం ముందు నిలబడి వెక్కి వెక్కి వేడుస్తూ టేబుల్పై చేతులు కొడుతూ, చాలు, ఇక చాలు, నేను ఇంకా భరించలేను, అస్సలు భరించలేను, నాలాంటి నిస్సహాయురాలు బ్రతికి ఉండకూడదు అని పక్కనున్న బ్లేడ్ తీసుకొని ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఆమె చేతుల మీద బ్లేడ్తో 2-3 సార్లు గీసుకుంది. రక్తం ధారగా కారుతుంది. నొప్పిగా ఉన్నప్పటికీ ఆమె ఆ నొప్పిని లెక్క చేయలేదు. ఎందుకంటే ఆమె మనసుకు అయిన గాయం దీనికన్నా 1000 రెట్లు ఎక్కువగా బాధ పెట్టే గాయం. అది ఎప్పటికీ మానిపోని గాయం. ఇంకోసారి బ్లేడ్తో కోసుకుందాం అనుకునే లోపు తన కళ్ళ ముందు ఒక అబ్బాయి దయ్యంలా అరుస్తూ నవ్వుతూ ఆమెను అవమానించి ఎగతాళి చేస్తున్న దృశ్యాన్ని ఆమె చూస్తుంది. వెంటనే ఆ అమ్మాయి బ్లేడ్ కింద పడేసి, లేదు ప్రేరణ, లేదు, నువ్వు దీనికి అర్హురాలివి కాదు, అస్సలు కాదు. నువ్వేదో తప్పు చేశానని అనుకుంటున్నావు కదా, ఎందుకు అలా అనుకుంటావు? తప్పు చేసింది వాళ్ళే. నువ్వేమీ తప్పు చేయకపోయినా వాళ్ళే నిన్ను హింసిస్తున్నారు, వాళ్ళే నిన్ను అవమానిస్తున్నారు. నీ ప్రస్తుత పరిస్థితికి కారణం వాళ్ళే. ఏడవాల్సింది అతను, నువ్వు కాదు. నువ్వేమీ తప్పు చేయకపోయినా ఇలా శిక్ష అనుభవిస్తున్నావు. నువ్వు చేసిన ఒకే ఒక్క పెద్ద తప్పు ఏంటంటే తప్పుడు వ్యక్తికి నీ మనసులో చోటు ఇవ్వడం, అతనిని నీ హృదయంలో ఆరాధించడం, నీ మొదటి ప్రేమకు అర్హత లేని వారిని పిచ్చిగా ప్రేమించడం. అదొక్కటే నువ్వు చేసిన తప్పు. కానీ ఇప్పుడు నువ్వు మారాలి. నీ తండ్రి కోసం మారాలి, నీ అన్న కోసం మారాలి, నీ ఆత్మ గౌరవం కోసం మారాలి, నీ కోసం నువ్వు మారాలి. నువ్వు మారుతావు ప్రేరణ, మారుతావు. 21 ఏళ్లుగా ఉన్న ఆ అమాయకమైన ప్రేరణ ఈరోజే చచ్చిపోవాలి. రేపు సూర్యోదయం అయ్యాక ఈ ప్రేరణ ఎవ్వరికీ కనిపించకూడదు. రేపటి నుండి నిన్ను ఎవ్వరూ బాధ పెట్టకుండా నువ్వే చూసుకోవాలి. ఇన్నాళ్ళుగా అందరికీ మేలు చేసిన ఆ ప్రేరణ యొక్క మారిన రూపం కాలేజీలో ఆ రాక్షసుల చేతిలో పీడింపబడుతున్న నీలాంటి మధ్య తరగతి విద్యార్థులకు కూడా స్ఫూర్తిగా నిలవాలి అని ఆమెకు ఆమె ధైర్యం చెప్పుకుంటుంది. ఆమె కోపంతో ఆ అబ్బాయి తన జుట్టు పట్టుకున్న క్షణాన్ని గుర్తు చేసుకుంది. ఆమె కోపంతో ఇలా మాట్లాడుతుంది, అర్నవ్, ఈ ప్రేరణ అమాయకత్వాన్ని చూశావు. నీ హింసను భరించలేక పారిపోయి దాక్కొని ఏడ్చే ప్రేరణను చూశావు కదూ. నీపై ఉన్న పిచ్చి ప్రేమను ఒక కామెడీ షోలా చేసి అందరి ముందు అవమానించావు కదూ. ఇప్పుడు చూడు, ఇప్పటి నుండి ఈ ప్రేరణ కోపాగ్ని ఎలా ఉంటుందో, నా ప్రతీకారం ఎలా ఉంటుందో చూస్తావు అనుకుంటూ ప్రేరణ సింక్ దగ్గర ఉన్న కత్తెరను తీసుకొని మోకాళ్ళ వరకు ఉన్న తన జుట్టును నడుము వరకు కత్తిరించుకొని రిబ్బన్ కట్టుకొని తను ఇంతకు ముందు కూర్చున్న చోటుకు వెళ్ళి డైరీని తీసి మొదటి నుండి చదవడం మొదలు పెడుతుంది. మరోవైపు ఒక పెద్ద విశాలవంతమైన బంగళాలోని తన గదిలో అద్దం ముందు నిలబడి పొడుగ్గా అందంగా ఉన్న 22 ఏళ్ల అర్నవ్
అద్దం పక్కన ఉన్న గోడను కోపంగా చేతులతో బాదుతూ అద్దంలో తనను తాను చూసుకున్నాడు. తన ముందు నిస్సహాయంగా కన్నీళ్లు పెట్టుకున్న ఆ అమ్మాయి అర్నవ్కు గుర్తొచ్చింది. ఆ అమ్మాయి అలా ఏడుస్తుంటే చుట్టూ ఉన్న అందరూ నవ్వుతున్న దృశ్యం గుర్తుకు రావడంతో అతనికి తన మీద తనకే కోపం వచ్చింది. మళ్ళీ చేతితో గోడను గుద్దాడు. అయితే ఆ నొప్పిని అతను గ్రహించలేదు. ఎందుకంటే ఆ అమాయకపు అమ్మాయి ఏడుస్తున్న దృశ్యం కన్నా అతనికి తన కళ్ళల్లో కనిపించే బాధ అతని మనసుకు చాలా బాధ పెట్టింది. తన మీద తనకే కోపంగా ఉన్నప్పటికీ అర్నవ్ పిడికిలు బిగించి, లేదు అర్నవ్, ఆ అమ్మాయి ఏడుపు చూసి నువ్వు పడిపోవద్దు. నువ్వు నీ ప్రతీకారం కోసమే ఇక్కడికి వచ్చావని మర్చిపోయావా? నీకు గుర్తుంది కదా ఆ అమ్మాయి వల్ల నీ అని ఆగిపోయాడు. లేదు, నేను ఆ ప్రేరణ మీద ప్రతీకారం తీర్చుకోవడానికే వచ్చాను. తను ఏడుస్తుంటే బాధపడుతుంటే నాకు సంతోషంగా ఉంది, కానీ ఎందుకో బాధగా కూడా ఉంది. అందుకే నా మీద నాకే అసహ్యంగా ఉంది. కానీ ఇకపై నేను మోసపోను. ఇంకా చాలా ఉంది, వడ్డీతో సహా తిరిగి ఇస్తాను. తనకి నరకం అంటే ఏంటో చూపిస్తాను అని అనుకుంటూ అతను పళ్ళు బిగించాడు. ఇటువైపు ప్రేరణ ఏడుపు ఆపి ఒక నిర్ణయం తీసుకొని డైరీని మొదటి నుండి చదవడం మొదలుపెట్టింది. డైరీని తెరుస్తుంది. ప్రేరణ మొదటి పేజీలో ఒక గుండె గుర్తు గీసి దాని లోపల ఒక పేరు రాసి ఉంటుంది. అంత గట్టిగా నిర్ణయం తీసుకున్నప్పటికీ ఆ పేరును చూడగానే ప్రేరణ కళ్ళ నుండి ఒక కన్నీటి చుక్క జారింది. అకస్మాత్తుగా జారిన కన్నీళ్లు తుడుచుకొని ప్రేరణ కోపంగా అర్నవ్ పేరు మీదున్న కన్నీళ్లను తుడిచేసింది. లేదు, అతని కోసం, అతని పేరు కోసం ఇకపై నా కళ్ళ నుండి ఒక్క కన్నీటి చుక్క కూడా జారకూడదు అని అనుకుంది. ప్రేరణ పేజీని తిప్పి చదవడం కొనసాగించింది. ఆమె ఒక సంవత్సరం వెనక్కి, అంటే తన డైరీ రాయడం మొదలుపెట్టిన రోజుకి ఆ క్షణానికి తిరిగి వెళుతుంది. ఆమె మొదటిసారి డైరీ రాసినప్పుడు ఆమె అప్పుడే ఇంటర్మీడియట్ పూర్తి చేసి డిగ్రీలో బీకామ్ స్టూడెంట్గా కొత్త కాలేజీలో అడుగుపెట్టింది. ప్రేరణకు ఆ రోజు మొదటిసారి ఒకరిపై ఇష్టం కలిగింది. తొలిచూపులోనే అతని ప్రేమలో పడిపోయిన ప్రేరణ ఆ మొదటి ప్రేమ మధుర అనుభవాన్ని, తనలో పుట్టిన కొత్త కోరికలను, కలలను రాసుకోవాలని అనుకుంది. అందుకే అతని కోసం ఒక డైరీని తెచ్చింది. అతన్ని ఎలా కలిసింది, అతన్ని చూసినప్పుడు ఎలా అనిపించింది, అతను తన దృష్టిని ఆకర్షించినప్పుడు ఎలా అనిపించింది, అతనితో ఎలా ప్రేమలో పడింది, అతని గురించి తనకెలా అనిపించింది అని ప్రేరణ ప్రతి విషయాన్ని తన డైరీలో అంగుళం కూడా వదలకుండా రాసుకుంది. ఇది చూసి తనకు తెలియకుండానే నవ్వుకుంది. వెంటనే మామూలు స్థితికి వచ్చి చదవడం కొనసాగిస్తుంది. అర్నవ్ కూడా మొదటి సంవత్సరం స్టూడెంట్, కానీ అతను రెండోసారి అదే కాలేజ్లో జాయిన్ అయ్యాడు. ఇంతకుముందు ఆర్ట్స్ చదివి ఉంటాడు. అర్నవ్ తండ్రి కోసం అతనికి వ్యాపారంపై ఆసక్తి పెరిగి కామర్స్లో తిరిగి చేరాడు. సహజంగానే అతను అందరికీ సుపరిచితుడు. అతని ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, స్టేటస్, లుక్స్ అండ్ స్పోర్ట్స్ అతన్ని పాపులర్ చేశాయి. కానీ ప్రేరణ పరిస్థితి అతనికి పూర్తిగా విభిన్నం. సుమారు 2 నెలలుగా దూరం నుండి అతన్ని చూస్తున్న ప్రేరణ అతనితో ఒక్కసారి కూడా మాట్లాడలేదు. నిజానికి ఆమె ఎవరో కూడా అతనికి తెలియదు. కానీ అర్నవ్ కాలేజీలో అందరికన్నా ఎక్కువ పాపులర్ అయిన అబ్బాయి. అతను చాలా సరదాగా ఉండేవాడు. అతని వ్యక్తిత్వం చాలా కూల్గా ఉండేది. అందంలోనూ హోదాలోనూ అందరికన్నా పైనే ఉండేవాడు. అమ్మాయిలందరికీ అతను చాలా ఇష్టమైనవాడు. తాను అతడిని ప్రేమిస్తున్నానని చెప్పే ధైర్యం ప్రేరణకు లేదు. అలాగే అతడి ముందుకు వెళ్ళే ధైర్యం కూడా ఆమెకు లేదు. ఆమె కాలేజీలో చేరి 2 నెలలు అయ్యింది, కానీ ఆమెకు ఒక్క ఫ్రెండ్ కూడా లేదు. దానికి కారణం ఆ కాలేజీ హోదా, అక్కడున్న వారి హోదా. ఒక్క విషయం మాత్రం ఖచ్చితం, ఆ కాలేజీ కేవలం ధనికుల కోసం ఉన్న కాలేజు. చాలా ధనిక కుటుంబాల నుండి వచ్చిన వాళ్ళు మాత్రమే అక్కడ చదువుకోవడానికి వచ్చేవారు. ప్రేరణకు అది ఒక నిరుత్సాహకరమైన కాలేజీలా అనిపించింది. ఆమె సాంస్కృతిక కార్యక్రమాల కోటాలో స్కాలర్షిప్ పై అక్కడ సీటు సంపాదించుకుంది. ప్రేరణ
ట్రైన్డ్ సింగర్ అండ్ డాన్సర్. ప్రేరణ కూడా అక్కడున్న ధనవంతులతో స్నేహం చేయాలనుకోలేదు. ఆమె అమాయకురాలు కావడం, వారికంటే ధనవంతురాలు కాకపోవడం వల్ల గర్వంతో ఎవరు ఆమెతో ఎక్కువ మాట్లాడేవారు కాదు. ఒకవేళ మాట్లాడినా ప్రేరణ వారితో కలిసేది కాదు. కొంతమంది అబ్బాయిలు ప్రేరణ అందానికి ఆకర్షితులయ్యారు. కాలేజీ ప్రారంభంలో కొందరు ఆమెకు ప్రపోజ్ కూడా చేశారు. కానీ ప్రేరణ ఎవ్వరిని అంగీకరించలేదు. ఎందుకంటే ఆమె అప్పటికే మరొకరిని, అంటే అర్నవ్కు తన మనసు ఇచ్చేసింది. ఆమెకు ప్రపోజ్ చేస్తున్న ఆ ధనిక కుటుంబాల పిల్లలకు ప్రేమ అంటే కేవలం టైంపాస్ మాత్రమే. కానీ ప్రేరణకు టైంపాస్ చేయడానికి సమయం లేదు. ఆమెకు ఒక లక్ష్యం ఉంది. దాన్ని సాధించాలనే దృఢ సంకల్పంతో పాటు తన తండ్రికి, కుటుంబానికి ఏదైనా చేయాలనే కోరిక కూడా ఆమెకు ఉండేది. అందుకే ఆమె తన పని క్లాస్ మాత్రమే అనేలా ఉండేది. ఆమె ఎంత నిశ్శబ్దంగా ఉండేదంటే ఆమె తరగతిలో ఉందని ఎవరికీ కూడా తెలిసేది కాదు. చాలామందికి ప్రేరణ వాళ్ళ క్లాస్ అని కూడా తెలియదు. అలాంటప్పుడు ప్రేరణ లాంటి సైలెంట్గా ఉండే అమ్మాయికి కాలేజ్ రాక్ స్టార్కి ప్రపోజ్ చేసే ధైర్యం ఎలా వస్తుంది? ప్రేరణ 2 నెలల పాటు అర్నవ్ను దూరం నుండి గమనిస్తూ గడిపింది. ఆమె ప్రతిరోజు ఇంటికి వచ్చి అతని గురించి తన డైరీలో రాసేది. ఒకరోజు ప్రేరణకు భరించలేనంత బాధ కలిగే విషయం ఒకటి జరిగింది. ఆమె కాలేజ్ నుండి ఒక్క క్లాసును కూడా వెళ్లకుండా ఉదయాన్నే ఇంటికి వచ్చి తన రూమ్లో గట్టిగా ఏడుస్తుంది. సాయంత్రం వరకు ఏడుస్తూనే ఉంది. ఆ రోజు తన కళ్ళలన్నీ చెదిరిపోయాయని ఆమె భావించింది. ఆ బాధాకరమైన విషయం ఏంటంటే అర్నవ్ కాలేజ్ మానేసి ముంబైకి వెళ్ళిపోయాడు. అక్కడ ఒక కాలేజీలో చేరాడని ఆమెకు సోషల్ మీడియా గ్రూప్ ద్వారా తెలిసింది. అర్నవ్కు అకస్మాత్తుగా ఏమైంది? అతను ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడో ఎవ్వరికీ తెలీదు. ఆ రోజు అర్నవ్ జ్ఞాపకాలతో ఏడ్చి అలసిపోయింది ప్రేరణ. 1-2 రోజులు ఇంట్లోనే ఉంది. ఆ తర్వాత తండ్రి తన అన్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేక అయిష్టంగానే కాలేజీకు వెళ్ళింది. అతను ప్రతిరోజు కనిపించే చోట తను లేకపోవడాన్ని భరించలేకపోయింది. కానీ ఆమె తేరుకొని తన క్లాస్కు వెళ్ళేసరికి ఆమె కూర్చొనే చోట ఈసారి ఖాళీగా లేదు. అక్కడ ఒక అందమైన, చాలా ముద్దుగా ఉండే అమ్మాయి కూర్చొని ఉంది. ఆమె వేసుకున్న బట్టలను బట్టి ఆమె కూడా ఒక ధనవంతురాలని చెప్పవచ్చు. కానీ ఆ అమ్మాయి ఇతరుల్లాగా అహంకారంతో కనిపించలేదు. ప్రేరణ వెళ్ళి ఆమె పక్కన మౌనంగా కూర్చొంది. ఆమె మనసులో అర్నవ్ గురించి ఆలోచిస్తుంది. ఆమె తన బ్యాగ్ నుండి ఒక బుక్, పెన్ను తీసుకొని కూర్చొంది. ప్రేరణ ప్రొఫెసర్ రాక కోసం ఎదురు చూస్తుండగా తన పక్కన కూర్చున్న అమ్మాయి తనని చాలాసేపటి నుండి చూస్తుందని గమనించింది. ఆ అమ్మాయి వైపు తిరిగింది. ఆ అమ్మాయి నవ్వుతూ తన చెయ్యి చాచి హాయ్ అంది. కానీ నేను కొంచెం సంకోచించి హాయ్ అని చెప్పి ఆ అమ్మాయికి షేక్ హ్యాండ్ ఇచ్చాను. ఆ అమ్మాయి నవ్వి హాయ్ నేను రోష్ని అని అంది. హాయ్ నేను ప్రేరణ అని అంది ప్రేరణ. వెంటనే రోష్ని మిమ్మల్ని కలవడం ఆనందంగా ఉంది, నేను ట్రాన్స్ఫర్ స్టూడెంట్ని అని చెప్పింది. ప్రేరణ హౌ అవునా అని చెప్పి మౌనంగా ఉండిపోయింది. ఆ అమ్మాయి కూడా విసుగు వచ్చి మౌనంగా ఉండిపోయింది. ప్రొఫెసర్ రాగానే సందడిగా ఉన్న తరగతి గదిలో నిశ్శబ్దం ఆవరించింది. తరగతి గదిలోని వారందరూ ప్రొఫెసర్ వైపు చూశారు. బిజినెస్ మేనేజ్మెంట్ ప్రొఫెసర్ తరగతి చివరిలో అందరికీ ఒక ప్రాజెక్ట్ ఇచ్చారు. దానిని సబ్మిట్ చేయడానికి వారికి 1 వారం గడువు కూడా ఇచ్చారు. ఆయన అందరికీ ప్రాజెక్ట్ కోసం టాపిక్స్ ఇచ్చి అందరినీ గ్రూపులుగా విభజించారు. ప్రతి గ్రూప్లో 4 ఉన్నారు. ప్రేరణ పక్కన ఉన్న కొత్త అమ్మాయి రోష్ని కూడా ప్రేరణ ఉన్న గ్రూప్లోనే ఉంది. ఆమెతో పాటు ఒక అమ్మాయి, ఒక అబ్బాయి కూడా ఉన్నారు. ప్రేరణలో ఏ ఉత్సాహము లేదు. కానీ రోష్ని ప్రేరణ గ్రూప్లో ఉన్నందుకు చాలా సంతోషంగా, ఉత్సాహంగా ఉంది. ప్రొఫెసర్ ప్రతి గ్రూప్కు టీమ్ లీడర్ని పెడుతుంది. ప్రేరణ తన గ్రూప్కు టీమ్ లీడర్. ప్రొఫెసర్ ప్రేరణతో మాట్లాడి పూర్తి అయిన సిలబస్ నోట్స్ కొత్త అమ్మాయికి ఇవ్వమని ప్రేరణకి చెబుతుంది. డౌట్స్ ఉంటే అలాగే క్లియర్ చేసి ఆ అమ్మాయికి హెల్ప్ చేయమని కూడా చెబుతుంది. సరే అన్న ప్రేరణను చూసి రోష్ని సంతోషిస్తుంది. మేడం ఇదంతా చెప్పి బయటకు వెళ్ళిపోయారు. రోష్ని ఉత్సాహంగా
ప్రేరణ చేతిని పట్టుకొని, ప్రేరణ మనమిద్దరం ఒకే గ్రూప్లో ఉన్నాం, నాకు చాలా సంతోషంగా ఉత్సాహంగా ఉంది, వావ్ అంది. ఆమె చాలా సంతోషపడింది. ప్రేరణ మాత్రం మనసులో, నా హోదా ఈ అమ్మాయికి తెలీదు అనుకుంటా, అందుకే నాతో చాలా క్లోజ్గా ఉంది, ఏదో పెద్ద ధనిక కుటుంబానికి చెందిన అమ్మాయిలా కనిపిస్తుంది అని అనుకుంది. అలాంటి బోరింగ్ అమ్మాయితో తను ఎందుకు స్నేహం చేయాలనుకుంటుందో అని ప్రేరణ అనుకుంటుండగా రోష్ని, హే ప్రేరణ, ఏమైంది? నేను నీతో మాట్లాడడం నీకు నచ్చలేదా అంది. వెంటనే ప్రేరణ, హే లేదు, అలా కాదు, నిజానికి నువ్వు నాలాంటి దానితో మాట్లాడడమే ఆశ్చర్యంగా ఉంది అంది ప్రేరణ. నీలాంటి దానితో అంటే అని అడిగింది రోష్ని. అంటే మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చిన నాలాంటి బోరింగ్ పర్సనాలిటీతో అని అంది ప్రేరణ. రోష్ని నవ్వుతూ, మధ్యతరగతి కుటుంబం అమ్మాయిలతో మాట్లాడకూడదు, స్నేహం చేయకూడదు అని ఎవరు చెప్పారు అంది. ప్రేరణ ఆశ్చర్యంగా ఆమె వైపే చూసింది. రోష్ని తన మాటలు కొనసాగిస్తుంది. నువ్వు బోరింగ్ అని నీకు ఎవరు చెప్పారు అని అడిగింది. నన్ను చూస్తే నీకు అలా అనిపించదా? కానీ అందరికీ నన్ను చూస్తే బోరింగ్ అనిపిస్తుందంట అంది ప్రేరణ. రోష్ని ఒక్కసారి అందరి వైపు చూసి నవ్వి, వాళ్ళందరూ నీకు బోరింగ్గా అనిపించట్లేదా అంటూ నవ్వుతుంది రోష్ని. రోష్ని వైపు ఒక్క క్షణం ఆశ్చర్యంగా ప్రేరణ చూసింది. ఆ గుడ్లగూబలను చూడు, అవి మొహానికి మేకప్ వేసుకొని అమ్మా నాన్న డబ్బును ఊరికే ఖర్చు చేసేస్తూ ఉంటారు. రోజంతా కాస్ట్యూమ్స్, బ్యాగులు, డ్రెస్సులు, మేకప్ వేసుకుంటూ ధనవంతులైన అబ్బాయిలను వలలో వేసుకోవడం, వేరొకరిని ఇబ్బంది పెట్టడం, బ్లాక్మెయిల్ చేయడం, నీలాంటి అమాయకులను హింసించడం, ఇవే వాళ్ళ పనులు. ఈ మిగతా అబ్బాయిల్ని చూడు, వాళ్ళు అమ్మాయిల గురించి మాట్లాడడం, పబ్బులు, బార్ల గురించి మాట్లాడడం, ఇవి వీళ్ళు చేసే పనులు. ఇప్పుడు నువ్వు చెప్పు, వాళ్ళు బోరింగా, నువ్వు బోరింగా అంది. రోష్ని మాటలు ప్రేరణకు నచ్చినట్టు అనిపించాయి. వెంటనే ప్రేరణ ఇలా అంటుంది, చూడు రోష్ని, మళ్ళీ ఒకసారి ఆలోచించు, నేను చాలా బోరింగ్, నాతో ఫ్రెండ్షిప్ చేస్తే నీ కాలేజీ జీవితం చాలా బోరింగ్గా ఉంటుంది అంటుంది. వెంటనే రోష్ని, అవును, నువ్వు చెప్పింది నిజమే అని చెప్పి లేచి వెళ్ళిపోతుంది. ప్రేరణకు దొరికిన ఏకైక స్నేహితురాల్ని కోల్పోయినందుకు ప్రేరణ నిరాశ చెందుతుంది. 5 నిమిషాల్లో రోష్ని తిరిగి వస్తుంది. ఆమె తిరిగి రావడం చూసి ప్రేరణ ఆశ్చర్యపోతుంది. రోష్ని నవ్వి తను తెచ్చిన జ్యూస్ ప్రేరణకు అందిస్తూ, అవును, నువ్వు చెప్పింది నిజమే, కానీ నాకు నీలాంటి ఫ్రెండ్ కావాలి, వాళ్ళలాంటి ఫేక్ ఫ్రెండ్స్ కాదు అంటుంది. ప్రేరణ ఆశ్చర్యపోతుంది, కానీ మంచి ఫ్రెండ్ దొరికినందుకు సంతోషిస్తుంది. రోష్ని సంతోషంగా ఆమెను కౌగిలించుకొని, ఫ్రెండ్స్ అంటూ తన చేతిని చాచుతుంది రోష్ని. ప్రేరణ సంతోషంగా అని ఒప్పుకుంటుంది. రోష్ని ఆమెను కౌగిలించుకొని, డోంట్ వరీ, నేను నీ జీవితాన్ని రంగులమయం చేస్తాను, ఇప్పటి నుండి మనం అన్నిటినీ షేర్ చేసుకొని ప్రాణ స్నేహితుల్లా ఉందాం, సరేనా అంటుంది రోష్ని. ప్రేరణ నవ్వి సరే అంది. రోష్ని చాలా సంతోషపడుతుంది. కానీ అకస్మాత్తుగా 3 అమ్మాయిలు వచ్చి వారి వెనక నిలబడ్డారు. వారి కళ్ళల్లో అహం, కోపం స్పష్టంగా కనిపించాయి. ఆ అమ్మాయిలు ప్రేరణను అసహ్యంగా చూస్తూ రోష్ని వైపు చేతులు చాచి, ఓయ్ కొత్తగా వచ్చిన దానా, నువ్వు మాలాగే రిచ్ కదా, ఈ మధ్యతరగతి వాళ్ళతో స్నేహం చేసి మాతో శత్రుత్వం పెట్టుకోవద్దు అని అంటారు. మరి రోష్ని వాళ్ళ మాటలు విని ప్రేరణతో ఫ్రెండ్షిప్ వదులుకుంటుందా? ఆ వచ్చిన 3 అమ్మాయిలు ఎవరు? ప్రేరణపై అన్వర్కు ఎందుకంత కోపం? తెలుసుకోవాలనుకుంటే తదుపరి భాగాన్ని తప్పకుండా వినాల్సిందే. ఈ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, సో అస్సలు మిస్ చేసుకోవద్దు. ఈ స్టోరీ ఎలా ఉందో కమెంట్ చేసి, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి హైప్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి గైస్. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.